చేస్తున్నారు? అన్నీ అయితే రాకపోవచ్చు, ఎన్ని అనేది మనం చెప్పలేం కదా. సో ప్రజల నాడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ అన్నీ అయితే రాకపోవచ్చు. టీడీపీ జనసేన ఫామ్ చేస్తాను. ఓకే, సో 175 సీట్స్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి? టీడీపీ కూటమికి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి అని మీరు గెస్ట్ చేస్తున్నారు? ఈ కాంబినేషన్ వచ్చేసి ఒక 100 వాళ్ళు ఒక 50 అనుకుంటున్నాను. సో ఉద్యోగ అవకాశాలు కూడా లేదని చెప్పేసి అంటున్నారు, రోడ్లు కూడా సరిగ్గా బాగాలేదు అంటున్నారు. ఉద్యోగ అవకాశాలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలు అందరూ దరిద్రంగా పడవాడు. ఇక అది ఆ పాలకులకే తెలియాలి. ఉద్యోగాలు అయితే ఇక్కడ లేవు, అక్కడ లేవు, రెండు అయితే బాగున్నాయి. ఇక్కడనే నోటిఫికేషన్లు వచ్చి అన్ని గందరగోళ పరిస్థితులు, కేసులు అవి. అక్కడ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయలేని పరిస్థితి. ఇక అది అంటే బాబు గారు వస్తే ఈ సమస్యలు అన్నింటికి సమాధానం దొరుకుతుంది అనుకుంటారా? ఇప్పుడు హోప్ లేనప్పుడు వాళ్ళు వస్తే చేస్తారు అని ఒక హోప్ అంతే. ఇప్పుడు నా దగ్గర లేదు అంటే పక్కోడి దగ్గర వాడు వస్తే ఏమో ఇస్తాడనేది. డెఫినెట్గా చేస్తాడని నమ్మకం ఉంటే వస్తుంది. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జగన్ ఒకడే ఒకవైపు, కూటమి పార్టీ ఒకవైపు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అప్పుడు నీ హవా నడిచింది కాబట్టి 175 నీ ఒక్కడికే వచ్చి ఉంటాయి. 150 150 170 170కి 150 వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నా నీ పార్టీకి నిజాయితీ ఉంటే, నీ పార్టీకి ఉంటే ఆ 150 వచ్చి ఉంటాయి కదా. ఒక్కడైతే 100 అయితే నువ్వు పోరాడే నీ వైపు ప్రజలు ఉంటే నువ్వే గెలుస్తావు. సో ఏమవుతుంది అనేది ఎలక్షన్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ బ్రో.